ఈరోజు సోదరులు పెద్దలు గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతూ మనం వింటున్నాము. అయితే బీజేపీ నాయకులు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతారు అనేది మరి ఇప్పటికి కూడా అంటే అల్లు అర్జున్ని వాళ్ళు వెనకేసుకొని వస్తే వాళ్ళ పార్టీకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం వీళ్ళ సైడ్ తిరుగుతారని వాళ్ళు ఏమైనా భ్రమలు ఉన్నారేమో. ఫస్ట్ వాళ్ళు దాన్ని మార్చుకోవాలి. గతంలో ఇట్లాంటి సందర్భం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం. సినీ పెద్దలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కూర్చోబెట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చేసేయండి, మీకు ల్యాండ్స్ ఇస్తాను, ఇల్లులు కట్టుకోండి, స్టూడియోస్ పెట్టండి, ఇక్కడ డెవలప్ చేయండి అని వారు చాలా గౌరవంగా చెప్పినప్పుడు చిరంజీవి గారు ఆ వీడియో బయటని మీరు ప్లే చేస్తే అనుమతిస్తే చేయొచ్చు. చిరంజీవి గారు మాట్లాడుకుంటూ మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మేము అడిగిన ప్రతిదీ చేస్తున్నారు అని చెప్పుకుంటూ వారిని ఆ వీడియో మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తారు. అభినందిస్తూ చివర్లో వాళ్ళు ఏమంటారంటే మీరు తండ్రి స్థానంలో అంటే ఇచ్చే స్థానంలో తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ చల్లని చూపుతో చూడాలని చెప్పి మిమ్మల్ని రెండు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటారు. కానీ ఆ రెండు చేతులు జోడించినటువంటి ఒక బిట్టును కట్ చేసి ఎన్నికల సమయంలో చిరంజీవి గారు నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేదు అని చెప్పి ఇదే అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా ఒక ప్రభుత్వాన్ని పాటించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి వీళ్ళు అట్లాంటి సందర్భాన్ని ఎవరు ఏ పార్టీని ఇప్పుడు మళ్ళీ ఆ పాలిటిక్స్ వెళ్తే కనుక సందర్భం చెప్తున్నా, ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు, ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? అదే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు సపోర్ట్ చేసింది వైఎస్ఆర్సీపీకి. అల్లు అర్జున్ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ప్రచారం కూడా నిర్వహించున్నారు. అది సెపరేట్ టాపిక్. ఓన్లీ సందర్భం చెప్తున్నా, దయచేసి వినండి. కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు అట్లాంటి గేమ్ ఒకటి ఇక్కడ ప్లే చేసి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మనం కూడా అల్లు అర్జున్ ని మన భుజాల మీదకి ఎత్తుకొని మనం ఇక్కడ రాజకీయం చేద్దామని ఒక కుసంస్కారంతో మాట్లాడుతున్నారు. సార్ ఇది మేడం, ఇది నిన్న పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చాలా క్లియర్గా రాశారు. ఇక్కడ ఇఫ్ ఎనీ సెలబ్రిటీస్ కమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్, హెన్స్ ఇన్స్ట్రక్ట్ ది సినిమా హీరో హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ నాట్ టు కమ్ రావద్దు అని చెప్పారు. అల్లు అర్జున్ చదువుకున్నాడు కదా, ఆయనేమి రోడ్డు మీద థర్డ్ క్లాస్ మనిషి ఏం కాదు కదా, ఇంతో కొంత చదువుకున్నాడు కదా, ఆయనకు తెలియదా పోలీసులు వద్దని చెప్పిండ్రు, రావద్దని చెప్పినప్పుడు నేను రావద్దని కనీసం సంస్కారం లేదా? వీళ్ళందరూ ఈరోజు అల్లు అర్జున్ వెనకాల వేసుకొని వస్తున్నారు. ఒక మహిళ చనిపోయింది అన్నటువంటి సందర్భము అల్లు అర్జున్ ఎక్కడైనా మాట్లాడిరా అండి? ఫస్ట్ డే ఒక వీడియో పెట్టిండు, ఆయన పెట్టి చాలా దీనంగా మొహం పెట్టేసి ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్, ఐ డిడ్ంట్ నో, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఒక 25 lakhs అని ఆయన ఒక వీడియో పెట్టి, ఆ వీడియోని మీరు గమనిస్తే ఆయన 25 lakhs ఆ వీడియో అంతా చేసింది వాళ్ళ మీద ప్రేమతోనే కాదు, ఆయన టీషర్ట్ మీద 2 గొడ్డన్లు పెట్టుకున్నటువంటి ఆ సినిమా ప్రమోషన్ని ఈ యొక్క సందర్భాన్ని కూడా ప్రమోషన్ కోసమే వాడుకున్నాడు. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకుంటూ ఆయన బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసిరు, ఛాయ్ తాగే టైం ఇవ్వలేదు, చెడ్డీ మార్చుకునే టైం ఇవ్వలేదు, ప్రాసలు వాడుతున్నారు ఆయన. మేడం ఒక్క మాట అడుగుతా, నేను అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు వారు టీషర్ట్ వేసుకొని వచ్చారు కదా, టీషర్ట్ పైన వేసుకున్నటువంటి మీరు ఆ యొక్క ఇమేజ్ మీకు గుర్తుందా? ఫ్లవర్ ఫైర్ 2 కలిసి ఉంటది. ఇది సినిమా ప్రమోషన్ కాకపోతే ఏంది మేడం ఇది? అంటే మనుషులు చనిపోయినా, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినా, జీవితాలు పనంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా వీళ్ళకి సినిమా హీరోలు ఎక్కువైనారా? నిజంగా ఈరోజు సినిమా హీరోలను కానీ లేకపోతే మరో ప్రాంతం వారిని కానీ ఎవరు కూడా ప్రభుత్వం టార్గెట్ చేయదలుచుకోలేదు. వీళ్ళు ఎంత ఈజీగా పోలీసులపై నెపం నెట్టేస్తారండి. పోలీసులు చాలా బాధ్యతాయుతంగా మీరు రావద్దు, ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి యాజమాన్యాన్ని చెప్పారు. ఎవరు పర్మిషన్ పెట్టారో వాళ్ళకే చెప్తారు. ఇంతకుముందు మీరు అన్న మాటకి నేను అదే యాక్చువల్ అదే మాట్లాడదాం అనుకున్నా. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి సార్ మీరు రావద్దు అని అంటే అల్లు అర్జున్ చాలా తెలివిగా లేదండి నేను అక్కడికి వెళ్ళట్లేదు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి తప్పించుకో ఛాన్స్ లేదా? అక్కడ ఆయన వచ్చి 5 నిమిషాల ముందు ఎవరు గ్యాదర్ గారంటారు. మేడం అది ప్రీమియర్ షో, ఆల్రెడీ ఆయనకి ఇక్కడ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, నాకు ఒక ఆర్మీ ఉంది, మీరు అందరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటూ అప్పటికి ఆ సినిమాకి కొన్ని రోజుల ముందట నన్ను అందరూ ఒంటరి వాడిని చేసేసారు, నేను ఇట్లా అట్లా అని చెప్పి ఆల్రెడీ ఒక సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి ఆ సినిమాని ఆయన ప్రమోట్ చేసే కార్యక్రమం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న థియేటర్లు ఉన్నటువంటి వాళ్ళు, సినిమాకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఈయన సడన్గా వచ్చి రూఫ్ టాప్ ఎక్కడం వల్లనే అంత జరిగింది. ఎవరు ఊహిస్తారు మేడం? సరే వచ్చినాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన సినిమా చూడాలనుకున్నప్పుడు నేరుగా కారులో వెళ్ళాలి, సినిమా చూడాలి, బయటికి రా, నీకు రూఫ్ టాప్ ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో ఇంతకన్నా రోడ్ షోలు ఎప్పుడు జరగలేదా?
రాజకీయాలకు అతీతంగా నేను ఒక మాట అడుగుతా, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో రోడ్ షో చేయలేదా? ఎందుకు ఆ రోజు ఏ రోజున తొక్కిసలాట జరిగి ఎవరన్నా చనిపోయినరా? రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రాంతంలో భారత్ జోడో యాత్ర చేసిరు కదా, ఆ రోజు తొక్కిసలాట ఎందుకు జరగలేదు? మహేష్ బాబు సినిమా ఇక్కడ ఎప్పుడు ప్రమోషన్ జరగలేదు, ఆయన ఎప్పుడు సంధ్య థియేటర్కి రాలేదా? ఆయన కానీ ఈయన పెద్ద హీరోనా? ఏంది మేడం వీళ్ళు పొద్దున్న లేచి నేషనల్ హీరో నేషనల్ అవార్డు హీరో అంటున్నారు. ఈయన ఓన్లీ నేషనల్ అవార్డు విన్నర్ మేడం. ఈయన కానీ పక్కనే రాహుల్ సిప్లిగంజ్ ఉంటాడు, ఆయన ఆస్కార్ అవార్డు విన్నర్. వీళ్ళేందో నేషనల్ అవార్డు విన్నర్ అయితే అరెస్ట్ చేయొద్దా? నువ్వు చేసిన విధానం తప్పు, నువ్వు వచ్చిన విధానం తప్పు. ఒకటి A11 ఎందుకు మీరు టార్గెట్ చేశారు? కారణమే ఆయన మేడం. ఇప్పుడు ఆయన ఈ రోజు సంధ్యా థియేటర్ మధ్యలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్నట్టుండి ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నారు? అల్లు అర్జున్ కనీసం నాకు డ్రెస్ చేంజ్ చేసుకుని ఆడి ప్రమోషన్స్ లో ఉండుండొచ్చు, నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, తీసుకొచ్చారు. డ్రెస్ చేంజ్ కాదు మేడం, ఆయన అసలు ఇంట్లోకి వెళ్ళి బయట ఇట్లాంటి ఒక సంఘటన ఉన్నప్పుడు ఆయన కూడా బయలుదేరేటప్పుడు, సార్ మరి నేను బయలుదేరుతున్నాను ఇక్కడ, మరి మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారా లేదా, చేస్తే వాళ్ళ రిప్లై ఏంది అని అడిగే బేసిక్ కామన్ సెన్స్ అల్లు అర్జున్కి లేదా? ఆయన ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతున్నాడు కదా, బయలుదేరేటప్పుడు జనరల్ గా ఆయన హీరోయిజాన్ని ప్రదర్శించాలని ఆల్రెడీ ఆయన మైండ్ లోనే ఉంది కదా. అది ఎవరు తప్పు? 100% థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిన సిచ్యువేషన్. పోలీసుల్ని పర్మిషన్ అడిగాము, పోలీసులు పర్మిషన్ ఇవ్వనన్నారు, సో మీరు రాకండి అని చెప్పి ఇన్ఫార్మ్ పాస్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని కాదా? థియేటర్ యాజమాన్యాన్ని. ఇక్కడ తీసుకోవాల్సిన యాక్షన్, అరెస్ట్ చేయాల్సిన విధానం ఏదైతే A1 నుంచి A10 వరకు ఏంది మేడం అరెస్ట్ చేసే విధానం ఏం చేయాలి? ఆయనకేమో పూలు చల్లి ఆయన సంకలు ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని రావాలా? అడొక ప్రాణం చనిపోయినాక ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసిన విధానాల గురించి మాట్లాడతారు మేడం. ప్రాణాలు పోతుంటే విధానాలు అవసరమా మనకు? ఇంకా పోలీసులు గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి లోపల పడేయలేదు, అది ఇంకా సంతోషించాలి వీళ్ళు. ఆయనకేదో చెడ్డి మార్చుకునే టైం ఇవ్వలేదు మాట్లాడు. ఓ ప్రాణం కన్నా ఆయన ఇమేజ్ ఏముంది మేడం? ఆయన ఓ నేషనల్ అవార్డు విన్నర్, ప్రియమణి గారు కూడా నేషనల్ అవార్డు విన్నరే. అయితే ఏంటంటే నేషనల్ అవార్డు విన్నర్ అయితే నటించినంత మాత్రాన వాళ్ళేమన్నా గొప్ప దేవుళ్ళు అయిపోతారా వాళ్ళేమన్నా? మేడం ఈ రోజు రేపుల్లా దేవుళ్ళని సైతం వాళ్ళు ఫలానా తప్పు చేసిరని నిలదీసే రోజులు మేడం ఇవి. అట్లాంటి రోజుల్లో ఒక ప్రాణం పోయి ఒక పసికందు జీవితం మొత్తం రేపు పొద్దున ప్రశ్నార్థకం ఆ జీవితం. ఒకవేళ ఆ బాబు కోలుకున్నా కూడా ఆ అబ్బాయి జీవితం రేపు పొద్దున ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ ఎట్లుంటుందో ఎవరం చెప్పలేని పరిస్థితి. అట్లాంటిది నాకు చెడ్డి మార్చుకునే టైం ఇవ్వాలని ఈరోజు మనం బాధపడుతున్నాం. ఇంతకన్నా బాధాకరమైన విషయం, శోచనీయ విషయం ఏది ఉండదు. ఈరోజు సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పలేదు, ఇది 100% సంధ్యా థియేటర్ వాళ్ళ తప్పు. అట్లాగే మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు, బేసిక్గా మనం ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, మనమైనా సరే ఇంట్లో బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికొరికి ఫోన్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయిందా ఏంటి పరిస్థితి అని సహజంగా మనమే కనుక్కుంటాం. మనం సెలబ్రిటీ కాదు, ఏమి కాదు, సామాన్యమైన మనుషులు మనమే కనుక్కుంటాం. అట్లాంటిది ఆయన రూఫ్ టాప్ ఎక్కి పోని ఆయన నమస్కారం ఎట్లా పెట్టింది మేడం? ఇట్లా పెట్టినారా నమస్కారం? ఏంది సింబల్స్ ఏంది అంటే? ఇవన్నీ చెయ్యాలని ఆల్రెడీ ఆయన ప్రీ ప్లాన్ గానే ఉన్నాడు కదా. అంటే పరిస్థితులు ఏంటి? ఆయన అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పినటువంటి విధానాలు, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు రెండు భిన్నంగానే ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే గురించి కూడా చెప్తాం మేడం. మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.